దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు అన్నమాట. ప్రియులరా, జాగ్రత్తగా ఈ మాటల మీద లక్ష్యం ఉంచాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇందులో చెప్పబడినటువంటి మాటల్లో దేవోక్తి అనగా దేవుని యొక్క దర్శనం, దేవుని మాట. ఈ దేవుని మాట దర్శనం అన్నది ఆధ్యాత్మికంగా క్రైస్తవునికి లేదా దేవుని నమ్ముకున్న పిల్లలకి కలగకపోతే, దేవుని భయము అన్నది వారికి లేకపోతే వారు ఎలా తిరుగుతారటండి? విచ్చలవిడిగా తిరుగుతారు. ఎలా తిరుగుతారండి? కట్టు లేకుండా తిరుగుతారు. ఒక్కసారి ఆయన ఉపద్రవాన్ని మన జీవితాల్లో చూపించాడు అనుకోండి, ఒక్కసారి మన శ్రమలు పాలు చేశాడు అనుకోండి, తిన్నని మార్గాలకు వచ్చేస్తాం. గతించిన దినాల్లో మీకు అనేక సార్లు నేను జ్ఞాపకం చేశాను నా ప్రియులరా. ఎవరు అంటే కీర్తనాకాడైన దావీదు అంటాడు, నాకు కలిగిన వాటిని చూసి ఆయన అనుకున్నాడు, తన క్షేమ కాలమున నేను కదలనని అనుకున్నాడట. ఈయన కూడా అలా అనుకున్నాడంట, నా రాజ్యం బాగుంది, నా ప్రజలు బాగున్నారు, నా రాజ్యానికి రావాల్సిన కప్పం పన్ను కూడా బాగా చెల్లిస్తున్నారు. ఏవండి, ఎటువంటి యుద్ధం వచ్చినా ఎదుర్కోవడానికి మంచి సైన్యం ఉంది. ఏవండి, చాలా మంది మంచి యోధులు ఉన్నారు. ఇలాంటి ఆలోచనలన్నీ కలిగి తను అనుకున్నాడంట, తన క్షేమ కాలములో బహుతరాలకు కావలసిన ఆస్తి సంపాదించుకున్నా, నాకు ఇంకా ఏ కీడు వాటిల్లదు, నేను బాగానే ఉంటానని చెప్పి అనుకున్నాడండి. ఎప్పుడండి? తన క్షేమ కాలములో. ఒక దినాన్ని ఆయన శోధన పాలైపోయి అరణ్యాల గుండా, ఎడారుల గుండా, గుహల గుండా ఆయన పరిగెడుతున్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా శ్రమ వచ్చినప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకునిచున్నాను అని చెప్తా ఉన్నా.